జమ్మికుంట పట్టణంలోని సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్లు తీవ్రంగా ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని 26వ వార్డులో బీజేపీ శ్రేణులు పర్యటించి అక్కడున్న సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వర్షం పడితే చాలు కాలనీలోని అనేక ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్డులోని కల్లూరి సదానందం అనే వ్యక్తి ఇల్లు వర్షం నీటితో కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని, కానీ మున్సిపల్ అధికారులు పాలకవర్గం ఇంత పెద్ద సమస్యను చూసి చూడనట్టు వ్యవహరించడం దుర్మార్గమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. వారు ప్రజలకు మద్దతుగా బీజేపీ నాయకులు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలను కలుపుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని 26వ వార్డుకు సంబంధించిన కల్లూరి సదానందం గారు మున్సిపాలిటీ పర్మిషను, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్స్ కూడా మాకు చూపెట్టడం జరిగింది. ఇంటి పన్ను కూడా రెగ్యులర్గా కడతా ఉన్నారు. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడికి రావడం, చూడడం, నామమాత్రంగా సందర్శించి పోవడమే తప్పించి దీనికి పూర్తి పరిష్కారం కూడా చేయలేదు. అంతకుముందు కూడా ఇక్కడ మోరి కడతామని చెప్పి గతంలో కూడా అక్కడ మోరికి సంబంధించిన జేసీబీ తోటి తవ్వకాలు అన్నీ కూడా మొదలుపెట్టారు. దాన్ని అక్కడనే ఆపివేయడం జరిగింది. గణేష్ నగర్ లోతట్టు ప్రాంతంలో ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఇక్కడ 20 నుంచి 30 ఇళ్ళు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి. గతంలో ఎప్పటికప్పటిగా తాత్కాలికంగా ఈ రోడ్లు కట్ చేయడం, పైప్ వేయడం, కొద్ది రోజులు శాశ్వతంగా కాకుండా కొద్ది రోజులు చూడడం, మళ్ళీ వర్షాలు తగ్గంగానే దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు నిధులు లేకుండా ఇబ్బంది ఉండే. మున్సిపల్ తర్వాత నిధులు వచ్చినాయి. మేము లాస్ట్ టైం కమిటీ లోపల ఈ మోరిని రెండు డైవర్ట్గా చేసేసి పెద్ద మోరి నిర్మించాలని చెప్పి అప్పుడు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మా తర్వాత వచ్చిన కమిటీ ఆ నిధుల్ని ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం సీసీ రోడ్లు వేయడం కోసమో, డ్రైనేజీలు వేయడం కోసమో నిధులు మళ్లించడం వల్లనే ప్రతి సంవత్సరం ఈ నిరుపేద కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ప్రతి సంవత్సరం వరదలలో మునగడం. జమ్మికుంట పట్టణంలో 2 లోకట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి హౌసింగ్ బోర్డు కాలనీ, ఒకటి గణేష్ నగర్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం ఏరియాలో. అయితే ఒడ్డరివాడ నుంచి మొదలుకుంటే మున్సిపల్ గ్రామ పంచాయతీ మొదలుకుంటే రాధాకృష్ణ కోరపల్లి గారు మొదలుకుంటే అన్ని వాటరు ఇక్కడికి ప్రవహిస్తాయి. వినాయక ఫంక్షన్లు పక్కకుంటే తురుకొని గుట్లబడతాయి. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ సొంత అవసరాల కోసం ప్రభుత్వ భూమిని, పట్టా భూమిని కబ్జా చేస్తూ, నాలని తగ్గిస్తూ, తాత్కాలికంగా కౌన్సిల్ వచ్చినప్పుడల్లా, మా కొత్త కౌన్సిల్ వచ్చినప్పుడల్లా మారుతూ అభివృద్ధి పేరుతోటి 4 లక్షలు 3 లక్షలు తీసుకొని పైపులు వేసినట్టు చేసి జేసీబీ పెట్టి తవ్వడం, మళ్ళీ కూడపడం ఆయన వద్ద అయిపోయింది. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డ్రైనేజీలు కట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఈ పక్క మోరి, ఆ పక్క మోరి కట్టుకుంటూ పోతూ ఉన్నారు. తదనంతరం ఏంటంటే మాకు గత 20 సంవత్సరాల కింద మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బాపు కూడా యాక్సిడెంట్ ఆయన ఇంట్లోనే ఉంటాడు. ప్రతి సంవత్సరం మా ఇంట్లో నీళ్ళు వచ్చి మాకు నానా అవస్థలు పడుతున్నాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు 4 నెలలు మేము బయట ఎక్కువ కిరాయికుంటున్నాం. మా ఇండ్లు మునుగుతున్నాయి. ఎన్నిసార్లు మొరబెట్టినా, ఏ మున్సిపల్ చైర్మన్ వచ్చినా, ఏ మున్సిపల్ కౌన్సిల్ వచ్చినా, కమిషనర్ వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా అందరూ వస్తారు, చూస్తారు, పోతారు, కంతకం తీస్తారు, కూడతారు. మళ్ళీ వారం రోజుల తర్వాత ఏమైంది అంటే, ఎందుకు మళ్ళీ మేము చేస్తాం, టైం వచ్చింది, మేము సాక్ష్యం చేసినాం, 50 లక్షలు పెట్టినాం, ₹1,00,000 పెట్టినాం అని చెప్పి మేము డ్రైనేజ్ కడుతున్నాం అని చెప్తారు. ఒక్క డ్రైనేజ్ కట్టింది లేదు. ఇంతవరకు అక్కడ తట్టేడు మట్టి పోసింది లేదు. కల్లూరి సదానందం 26 వాడ 2002లో ఇల్లు కట్టిన. అప్పటి నుంచి అడిగితే మోరీ కట్టమనంటే కాదు, మీరే కట్టుకోవాలని చెప్పారు. సరే అని అట్లానే నేను కట్టుకున్నాక కూడా 2-3 సార్లు ఏదో ఇట్లే వరదలు బాగా పోతే నీళ్ళు పైకి వచ్చినాక మోరు పైనుంచి పోతుందంటే అది మా బాధ్యత కాదు, అదంతా ఏదో మీదే బాధ్యత, మీరు ఇల్లు డౌన్లో కట్టుకున్నారు, అందుకే నీళ్ళు ఏదో పైకి వస్తున్నాయి అట్లా చెప్పారు. మొన్న కూడా ఏదో కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా చెప్పాను, చూపెట్టినాక కూడా మళ్ళీ అదే మాట, ఏదంటే మీదే బాధ్యత, మీదే ఏదో ప్రాబ్లం, మా ప్రాబ్లం లేదని అట్లా కూడా అన్నారు. మరి దీనికి ఏం చేస్తారంటే అది మాకు తెలియదు అని అట్లా కూడా చెప్పింది. మళ్ళీ అక్కడ అది ఉంది కదా, అది వేయమని అందరికీ మేము నడుచుకుందాం కూడా పైప్ వేయమంటే ఆ పైప్ మాది కాదు, అది వేరే తోలి, అది మేము వేయలేము, మీరే కొనుక్కొచ్చుకొని మీరే వేసుకోవాలని.